అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు? 2024 మరియు 2025లో అసలు ఏం జరగబోతుంది? ఆయన రాసిన అసలైన కాలజ్ఞానం ఎక్కడ ఉంది? ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో సంఘటనలు జరిగాయి. 2022, 2023లో బ్రహ్మంగారు చెప్పినవి ఏం జరిగాయి? ఇంకా ఏమేం జరగబోతున్నాయో తెలుసుకుందాం. బ్రహ్మంగారి పూర్తి పేరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయనను మనం ఎంతో గౌరవంతో బ్రహ్మం స్వామి అని పిలుస్తాం. జనసంఖ్య మనం ఊహించలేని విధంగా పెరిగిపోతుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. దానికి నిదర్శనం ప్రస్తుతం జనాభా లెక్కలను చూస్తే మనకు అర్థమవుతుంది. అలానే వారు కాలజ్ఞానంలో చెప్పినట్లు ఎన్నో యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలను ఏవీ సృష్టించలేవు. అది నిజమే. పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చే టెక్నాలజీ ఇంకా రాలేదు. నిజం చెప్పాలంటే ఇక రాదు కూడా. అలానే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు మనిషి బావి వరుసలు లేకుండా తయారవుతారు అన్నది నిజం. వీటికి రుజువు రోజు టీవీలో వచ్చే వార్తలు. అడవి మృగాలు దేవాలయ ప్రాంతాల్లోకి చేరి మనుషుల్ని చంపుతాయి అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. గత సంవత్సరం 2023లో తిరుమల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక జరగబోయే విషయాలను తెలుసుకుందాం. దాదాపు 5000 సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగానది కనిపించదు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ఇప్పటికే గంగానది రోజు ఫ్యాక్టరీలో వదిలే వ్యర్థాల వల్ల కలుషితం అవుతుంది. ఇలా చూసుకుంటే కొన్ని దశాబ్దాలకు అది జరిగే అవకాశం లేకపోలేదు అని చెప్పొచ్చు. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది అని చెప్పారు. రోజు మన దేశంలో జరిగే వాటిని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది కదా. 2040లో 40 రోజుల పాటు కాశీ దగ్గర ఉన్న గంగా నదిలో నీరు ఉండదు అని చెప్పారు. భారతదేశంలో యుద్ధం జరుగుతుంది. ఢిల్లీపై బాంబుల వర్షం జరుగుతుంది. దేశ రాజధాని కూడా మారుతుంది. అదే సంవత్సరంలో నెల్లూరు నీటిమయం అవుతుంది. నిజానికి ఇప్పటి వరకు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి. మరెన్నో జరుగుతాయని చెప్పడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇలా ఇంకా కలియుగం గురించి, అలాగే జరగబోయే విషయాలు కూడా బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో వివరించారు. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞాన తాళపత్రాలు కొన్ని మనకు తెలిసినా కొన్ని ఇంకా రహస్యంగానే ఉన్నాయట. యుద్ధాలు జరుగుతాయి. వాటి కారణంగా ఎంతో నష్టపోతుంది ఈ దేశం. అత్యవసరాల సరుకుల ధరలు చాలా పెరిగిపోతాయి. అలానే అధికంగా ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగబోతుంది. ఒక తుఫాను వస్తుంది. దీని కారణంగా ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోతాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుక్కుంటారు. అలానే బంగారం ధర ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ధనవంతులు కూడా కొనలేనంత పెరుగుతుంది. ఇప్పటికే మనం 2 సంవత్సరాల ముందు ఉన్న ధరని, ఇప్పుడు ధరని చూస్తే అర్థమవుతుంది. అలా చూస్తే రానున్న రోజుల్లో ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పొచ్చు. భార్య మరియు భర్త ధనం కోసం ఒకరినొకరు వేధించుకుంటారు. ఇలాంటివి మనం వింటూనే ఉంటాం. అడవి మృగాలు అడవి ప్రాంతం వదిలి నగరాల్లోకి వచ్చి మనుషులని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆకాశం నుంచి 2 బంగారు హంసలు పుట్టి ఊరు వాడ సంచరిస్తాయి. అలానే అత్యాశకు పోయి ఈ హంసను పట్టుకోవడానికి పోయి ఎంతోమంది మరణిస్తారట. వేప చెట్టుకి అమృతం కురుస్తుంది. ఎంతో గొప్ప క్షేత్రమైన తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయ సంపదను 6 మంది దోచుకుంటారు. దీనితో స్వామివారి కుడిభుజం అదరడం జరుగుతుంది. దేశంలో అనేక ఉత్పత్తులు మొదలవుతాయి. దీనితో మల్లికార్జున స్వామి కోపంతో శ్రీశైలం వీడి వింధ్యా పర్వతానికి వెళ్ళిపోతారు. పడమర దిక్కున అర్ధరాత్రి సూర్యుడు విస్తరిస్తాడు. ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువున్న అమ్మవారి ముక్కుపుటకను కృష్ణానది తాకుతుంది. శ్రీశైల శిఖరంపై అగ్నివర్షం కురుస్తుంది. ఇది చూసి నంది పెద్ద రంక వేస్తుంది.
ఆ శబ్దం విన్న ఎంతోమంది మరణిస్తారు. నీటితో వెలిగే దీపాలు వస్తాయని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. పొట్టివారైన ఒకరు దేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎత్తులో తక్కువైన మన దేశాన్ని పాటించారు. కపట యోగులు మరియు బాబాల్లాగా చెప్పుకునే దొంగ బాబాలు ఎక్కువవుతారు. భూమి సముద్రంలో రోజు రోజుకి కలిసిపోయి చిన్న నగరాలు మాయమైపోతాయట. ఒక ప్రదేశంలో విగ్రహం మాట్లాడుతోంది అని చెప్పారు. శ్రీశైలంలో పొగమంచు వచ్చి ఆ పరమశివుడు మానవులతో మాట్లాడతారు అని చెప్పారు. శ్రీశైలం దక్షిణ వైపు క్రింద నుంచి రాళ్లగుట్ట కింద పడి దొర్లుతాయి. అందుకు కారణంగా భయంకరమైన జననష్టం సంభవిస్తుంది. మనల్ని 2 సంవత్సరాల పాటు అష్టకష్టాలు పెట్టిన కరోనా లాంటి వ్యాధులు ఇంకా మరెన్నో రాబోతున్నాయి. కొన్ని వ్యాధులకి డాక్టర్లు కూడా పరిష్కారం కనిపెట్టలేరు అని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో బాగా ఎక్కువవుతాయని చెప్పారు. మనుషుల కోపాలకి అడ్డు అదుపు లేకుండా ఒకరినొకరు చంపుకోవడం ఎక్కువవుతుందని చెప్పారు బ్రహ్మంగారు. అన్ని రకాల పండ్లు కూడా రసాయనాలతో కాలుష్యం అవుతాయని చెప్పారు. ఇది నిజమే. ఈ కాలంలో పండ్లని మందులతో లేదా ఇంజెక్షన్లతో పండ్లను అమ్ముతున్నారు. హంపీలో హనుమంతుల వారు ఆగ్రహంతో పైకి లేచి కేకలు వేస్తారు. అది విన్న వారంతా ఆకుల్లాగా రాలిపోతారని చెప్పారు. హైదరాబాద్ మహానగరాన్ని మూసీ మహానది వరంతో ముంచివేస్తుందని, అలాగే ఎన్నో బావులు చెరువులు నీళ్లు లేక ఎండిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక కాన్పులో 7 మంది పిల్లలకు జన్మనిస్తుంది. బంగారం కన్నా ఇత్తడికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. శ్రీగిరి ఆలయంలోకి పట్టపొగలు మొసళ్ళు వస్తాయి అని చెప్పారు. అలాగే మనందరికీ ఎంతో ఇష్టమైన తిరుపతి వెంకన్న ఆలయం గుడి 4 రోజుల పాటు ఎటువంటి పూజలు లేకుండా మూతపడిపోతుందని చెప్పారు. 6 సంవత్సరాల పాప ఒక బావుకి జన్మనిస్తుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది.